బాజీ గారు కంప్లైంట్ ఇచ్చే దాని మీద అంటే కంప్లైంట్ ఇవ్వాలంటే ఏంటంటే ఆగండి. అసలు నారాయణ స్వామికి అసలు కేసు పెట్టారా తెలియదు. ఆడవాళ్ళకి ఒక్క నిమిషం ఆగండి. ఆడవాళ్ళకి పబ్లిక్ గా మధ్యవేలు చూపిస్తాడా? నారాయణ స్వామి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారా? ముందు అతన్ని తీసుకెళ్లి లోపలేయాలా పట్టుకొని. నారాయణ స్వామి నాకు తెలుసు అతను ఎవరో. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి సార్ సురేష్ గారు. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. ఇప్పుడు దాడి జరగాలంటే ఏం వస్తారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పండి. మధుసూదన్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని చెప్పండి. మధుసూదన్ గారు మీరు చాలా క్వశ్చన్లు వేశారు వచ్చినప్పటి నుంచి. ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పండి. 100 క్వశ్చన్లు ఒక్కటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏం వస్తున్న వరకు సెక్షన్ పెట్టచ్చు. మధుసూదన్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని మాట్లాడితే మధుసూదన్ రెడ్డి గారు నేను మొదట మీతో మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడే మీ పర్సనల్ గా మీ ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం అదే పనికి మాట్లాడితే ఏం అర్థం కాదు. వినండి, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడేది కూడా అర్థం కావాలిగా. ఒకసారి మాట్లాడేది అర్థం కావాలి. ఒక నిమిషం. నేను కూడా మిమ్మల్ని అడిగింది ఏంటి? మొదటి ప్రశ్న మీ పర్సనల్ స్టాండ్ చెప్పండి సార్. మీ పార్టీది అంతా కాదు అని నేను అడిగా, చెప్పలేదు. ఒక వదిలేసేయండి. ఇప్పుడు అసలు అంతది కూడా అవసరంలా. విజయ్ కిరణ్ గారు అన్నట్టు మన రాష్ట్రానికి రాజధాని ఏంటి అదన్నా చెప్పగలరా కనీసం? ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం చేశారు కదా, ఆన్సర్ కూడా అక్కడే ఉంది. మరి మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. మావిగన్ రైట్ బాజీ గారు. మీకు ఎందుకు సార్ ఇంకా అక్కడ అమరావతిలో పంచాయతీలు మీకు ఎందుకు సార్? మావిగన్ లో చూసుకోక వెళ్ళి సార్. మావిగన్ను అమరావతి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. మనం వాదనలు చేయొద్దు. వాదన చేసే లెక్క అయితే లాజికల్ గా చేద్దాం సార్. మధుసూదన్ రెడ్డి గారు మీరు కొత్త ఏం కాదు కదా, అలాగే మాకు మీరే కొత్త ఏం కాదు. ఒకరి పట్ల ఒకరికి ఇది రెస్పెక్ట్ ఉంది. ఒక్క నిమిషం. వాదన చేద్దాం అనుకుంటే లాజికల్ గా చేద్దాం. మీరు పెట్టిన ప్రతిపాదన మావిగన్ను. ఆ మావిగన్లో అమరావతి లేదు. అమరావతిలో చాలా ఇబ్బంది ఉంటుంది. అది వైబుల్ కాదని కదా మావిగన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేది అమరావతి రైతుల యొక్క సమస్యల గురించి కదా. మావిగన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటి మీద పోరాడండి. మీ రాజధాని అది కదా, ఓకేనా? అమరావతి రైతుల యొక్క సమస్యలు ఉంటే వాళ్ళు తెలుసుకోగలరు. వాళ్ళు తెలుసుకోగలరు. ఎన్నాళ్ళు వదిలేశారు కదా, ఎన్నాళ్ళు గాలికి వదిలేశారు కదా. ఇప్పుడు కూడా గాలికి వదిలేయండి. ఎన్నాళ్ళు గాలికి వదిలేశారు కదా సార్ అమరావతిలో ఉన్న రైతుల్ని ఒక్క నిమిషం వినండి సార్. లాజికల్ గా మాట్లాడుకుందాం. వినండి సార్. వాదన లాజికల్ గా. ఇప్పుడు అమరావతి వినండి. పార్లమెంట్ ను అవమానించారు. పార్లమెంట్ గుర్తించి గజెట్ విడుదల చేసిన తర్వాత పార్లమెంట్ ని కూడా మీరు అగౌరవపరిచారు. పార్లమెంటరీ వ్యవస్థను అగౌరవపరిచారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్ లో గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మా రాజధాని మేమగన్ అంటున్నారంటే అంటే మీరు 3 రాజధానులు పోయినాయి, ఇప్పుడు మేమగన్ వచ్చింది. ఏమన్నా అర్థం పడుతుందండి? రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనేది. అందుకే మిమ్మల్ని పార్లమెంట్ కూడా అగౌరవపరుస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి నిలయంగా ఉండేటువంటి పార్లమెంట్ చేసినటువంటి చట్టం పైన కూడా మీరు విషం కక్కుతా ఉన్నారు. దాన్ని ఆమోదించట్లేదంటే మీకు తీవ్రవాదులకి ఎటువంటి తేడా లేదు. భారతదేశ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి మాట మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాజధాని మేమగన్ అనేటువంటి మాటతో నిరూపితమైంది. సామాన్య రైతుకి బాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో అక్విజిషన్ జరిగినటువంటి ఏరియాల్లో అక్కడ సాగిస్తున్నారు. సామాన్యుడికి అనుకున్నారు. మీ నాయకులు చెప్పండి, ఎందుకు వెళ్దాం అనుకున్నారు?
ఎందుకు వెళ్దాం అనుకున్నారో తెలీదు, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారో తెలియదు, ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు, సమస్య ఏందో తెలియదు, రాజధాని అంటే ఏంటో లేదు. దాడి చేస్తామంటే అయ్యా సార్ రండి అని చెప్పి మీకు స్వాగతం పలుకుతామా? మీకు స్వాగతం పలుకుతామా? చాలా ప్రజాస్వామ్యంగా మన నాయకులు ఒప్పుకోరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళారు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళారంటే కారణం మా నాయకులు మమ్మల్ని కట్టడి చేస్తా ఉన్నారు కాబట్టి. బాజీ గారు అయ్యా పూర్తిగా ఆలోచించుకోండి అయ్యా. ఏం ఆలోచించుకోవాలి సార్? మీరు సార్ మీరు ఒకసారి ఆలోచించుకోండి సార్. ఎవడు లేడు ఇక్కడ. మీ తాటాకి చెప్పి ఎవడు భయపడ్డు ఇక్కడ. మీ 5 సంవత్సరాలు కూడా మేమే పోరాటం చేశాం. మీ 5 సంవత్సరాలు మేమే పోరాటం చేశాం. తొక్కి పెట్టి నాకు తీయలేదు కాబట్టి మీ అందరికి చెప్పుకోమలాడుతూ ఉంది. పండుగ కాదు, విరుద్ధు మాత్రమే వెళ్తారు మీరు. ఇంకా చాలా కష్టంగా పండుగ చేయడానికి. అప్పుడు చూద్దాం. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాయి. దానికేం భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. బాజీ గారు కంక్లూడ్ చేద్దాం సార్. అదే చెప్పాను, ఇప్పుడు కూడా భయపడలేకుండా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ భయానికి ఎవరు భయపడ్డారు? కాబట్టి మీరు జుట్టు పీకినా ఏం పీకినా సైలెంట్ గా ఉన్నాం. మీరు ఏం పీకినా కారణం ప్రజాస్వామ్యవాదులు కాబట్టి. మీరు గొడ్డలు పట్టే అంటే మేము కూడా మీకులానే సమాధానం చెప్పేవాళ్ళం. బాబు చిటికలు చాలా మంది చూసాం. మీలాంటి చిటికల మేస్తులు చాలా మంది వచ్చారు పోయారు. చిటికల మేస్తులు చిటికల చాలా మంది వచ్చారు పోయారు. ఇక్కడ భయపడ్డు. అసలు మంచినీళ్ళ గొంత ఆగిపోయిద్దాం చూసుకో. చూడు స్వామి, మాట్లాడిందంటే నీకు వదిలే అన్యాయం అయిపోతున్నావు. ఎందుకు చూడు మళ్ళీ మొత్తం చూసుకో. ఇప్పుడు కానీ మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సార్. మా రాజధాని అమరావతి మావిగాని అన్నారు కాబట్టి మీ ధైర్యానికి మెచ్చుకుంటూ అప్రిషియేట్ చేస్తూనే దీన్ని ఏమంటారు చెప్పనండి. ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము చెప్పేది ఎందుకండి. ఒక్క నిమిషం సార్, మీరు అదే పనికి మీరు మాట్లాడితే ఏ ఉపయోగం? ఒక్క నిమిషం ఆగండి. అబ్బో అసలు మీరు మీ పార్టీలో మీరు కన్విన్స్ అయినంత ఎవరు కన్విన్స్ అయినట్టు లేరుగా మావిగాని పట్ల. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అంటారు దీన్ని. ఏది గత 10 సంవత్సరాల్లో మీరు వేసిన పిల్లి మొగ్గలకి 2 అక్కడ రైతులు మీడియాతో మాట్లాడుతూ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా చిన్న చితక సమస్యలు ఉంటే మేము చూసుకుంటాము, మీరు అంత కష్టపడొద్దని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు. ఓకే, మా రైతులకు కనుక ఏమన్నా ఒక్క నిమిషం ఆగండి సార్. మీరే మీ వకాలతో ఏం అవసరం లేదో వాళ్ళు చెబుతున్నారు. వద్దన్నప్పుడు పేరంటానికి ఎందుకు వెళ్తారు? పిలవని పేరంటానికి ఎందుకు వెళ్తారు చెప్పండి. ఇక్కడ ఆఖరికి భూములు ఇవ్వని రైతులకు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటాము, ప్రభుత్వాన్ని నిలదీస్తాము, క్వశ్చన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ఈవెన్ ఇక్కడ డిబేట్లకు వచ్చిన వాళ్ళు కూడా మాకు స్వతంత్రం ఉంది, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్నే నిలబెట్టి అడిగి కావాల్సిన చేయించుకునేటటువంటి స్వతంత్రం మాకుందని చెబుతున్నారు. మీరు అంత కష్టపడకండి. మావిగాని ఏరియా చాలా పెద్దది, 110 కిలోమీటర్లు. దాంట్లో బోల్డని సమస్యలు ఉంటాయి, వాటి మీద పోరాడండి. 2 మీరు ప్రధాన ప్రతిపక్షం కదా, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అడుగుతున్నారు కదా. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదరబెట్టుకొని వెళ్ళండి అక్కడికి కనుక వెళ్ళదలుచుకుంటే, ఇంత జరిగిన తర్వాత. లేదంటే కనుక రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు, ఈ రైతులు కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఈ మిర్చికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కదా. వాటి మీద ఆక్వా రైతులకి వాటి మీద పోరాడండి సార్, మీకు మేము మద్దతుగా ఉంటాము. సాయంత్రం పాటు డిబేట్లు అవి పెట్టుకుంటాం. మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల మా డిబేట్లన్నీ వీటికే పరిమితం అవుతున్నాయి. బాజీ గారు.